జనరల్ సైన్స్ సంబంధించినటువంటి బుక్ ఇది. శ్రీ గోనగన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బుక్ రీసెంట్గా మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఈ అంశాలన్నీ కూడా ఈ బుక్లో జత చేశారండి. దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రైస్ వచ్చేసి 599 ఉన్నది. డిస్కౌంట్ తోటి అయితే మార్కెట్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ఇండెక్స్, ఇది జీవశాస్త్రం అండి. దాదాపు 150 పేజెస్ వరకు ఉన్నది. జన్యుశాస్త్రము, జీవ పరిణామము. దీంట్లో మీకు మానవ జీనోమ్ ప్రాజెక్టు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగు, జీవ పరిణామ సిద్ధాంతాలు లాంటి అంశాలన్నీ కూడా ఈ జన్యుశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. దీంట్లో మానవ పరిణామ క్రమము, జీవ పరిణామ బలాలు, ఇవన్నీ కూడా ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఈ యూనిట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యాధి విజ్ఞాన శాస్త్రం ఇచ్చారు. ఇది సూక్ష్మజీవ ప్రపంచం అని ఇచ్చారు. దీంట్లో ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోవన్ వ్యాధులు, అదేవిధంగా మొక్కలలో కానీ మానవులలో కానీ వచ్చేటువంటి వ్యాధులు, దానికి సంబంధించినటువంటి టీకాలు, ఇది కోవిడ్-19 సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. తర్వాత అనువర్తిత జీవశాస్త్రము, తర్వాత వర్గీకరణలో మొక్కల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత జీవావరణము, దీంట్లో ఆవాసము, పర్యావరణము, వాతావరణము, జీవ వైవిధ్యము. ఇక్కడైతే మెన్షన్ చేశారో ఎన్విరాన్మెంట్ ఇచ్చారని, అది ఈ చాప్టర్ అన్నట్టు. వృక్ష శరీర ధర్మశాస్త్రము, దీంట్లో మీకు మొక్కలకు సంబంధించినటువంటి భాగాలు, లైంగిక భాగాలు, ఆర్థిక ప్రాముఖ్యత, మొక్కల హార్మోన్లు, ఇవన్నీ కూడా వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కణజీవశాస్త్రము, దీంట్లో వృక్ష కణజాలాలు, జంతు కణజాలాలు, వృక్ష కణం, జంతు కణం, కణాంగాలు, ఇవన్నీ కణజీవశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. 8th యూనిట్ వచ్చేసి మానవ శరీరము, వివిధ అవయవ వ్యవస్థలు. దీంట్లో మీకు పోషణ, అంటే దీంట్లో విటమిన్లు, ఖనిజ మూలకాలు ఉన్నాయి పోషణలో. తర్వాత అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా మానవ శరీరము అనేటువంటి చాప్టర్లో 8th చాప్టర్లో ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు ఒక 2-3 పేజెస్లలో. తర్వాత ఫిజిక్స్ వచ్చేసి మీకు యాంత్రిక శాస్త్రం అని ఉంది. ఇందులో కొలతలు, చలనము, బలము, ఘర్షణ, పీడనము, గురుత్వాకర్షణ, పని, శక్తి, న్యూటన్ గమన నియమాలు, ఇవన్నీ కూడా యాంత్రిక శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్వని, తరంగాలు, ధ్వని తీవ్రత, ధ్వని వేగము, శబ్ద తరంగాలు, అనువర్తనాలు, ఇవన్నీ కూడా ధ్వని చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఉష్ణోగ్రత, విశిష్టోష్ణము, ఉష్ణోగ్రత మాపనాలు, రేడియేషన్, థర్మోడైనమిక్స్, ఇవన్నీ కూడా ఉష్ణం అనే చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత కాంతి సిద్ధాంతాలు, కాంతి ధర్మాలు, లక్షణాలు, రంగులు, రకాలు, దృక్సాధనాలు, కటకాలు, దృష్టి లోపాలు, ఇవన్నీ కాంతి అనే చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యుత్ ఇచ్చారు. ఇందులో విద్యుత్ యొక్క రకాలేంటి, విద్యుత్ నిరోధము, ఘటాలు, శ్రేణి సంధానము, సమాంతర సంధానము, ఓం నియమాలు, కిర్కాఫ్ నియమాలు, ఇవన్నీ విద్యుత్ చాప్టర్లో ఇచ్చారు. తర్వాత అయస్కాంతత్వం ఉంది. అయస్కాంతం యొక్క ధర్మాలు, అయస్కాంతం యొక్క రకాలు, అయస్కాంత పదార్థాలు, భూ అయస్కాంతత్వం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇవన్నీ కూడా అయస్కాంతత్వం చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ద్రవ పదార్థాలు ఉన్నాయి. దీంట్లో తలతన్యత, కేశనాళికీయత, స్పర్శకోణము, భారమితి, పాస్కల్ నియమము, ఆర్కిమెడిస్ సూత్రము, బెర్నౌలి సూత్రము, స్నిగ్ధత, ఇవన్నీ కూడా ఈ ద్రవ పదార్థాలు అనేటువంటి చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత విశ్వము వచ్చేసి ఇందులో సౌర వ్యవస్థ, గ్రహాలు, ఉపగ్రహాలు, కెఫ్లర్ గమన నియమాలు, అదేవిధంగా గ్రహాల యొక్క వర్గీకరణ, ఇవన్నీ ఈ విశ్వం అనే చాప్టర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండి. ఇందులో వాహకాలు, అవాహకాలు, అర్ధవాహకాలు, ఎన్ టైప్ అర్ధవాహకాలు, పీ టైప్ అర్ధవాహకాలు, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మోడర్న్ ఫిజిక్స్ ఉన్నది. ఇందులో పరమాణు నిర్మాణ సిద్ధాంతాలు, కాంతి విద్యుత్ ఫలితము, రేడియో ధార్మికత రకాలు, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ రియాక్టర్, భారత్ ఆటమిక్ ఎనర్జీ ప్రోగ్రామ్, అదేవిధంగా ఫిజిక్స్ చాప్టర్ వైజ్ ఫార్ములాస్ ఇచ్చారు. దాంతోపాటు ఫిజిక్స్ యొక్క సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ చాప్టర్ అంటే ఫిజిక్స్ ఎండింగ్లో ఇవ్వడం జరిగింది.
తర్వాత కెమిస్ట్రీ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో పదార్థము, పరమాణు నిర్మాణము, అణువులు, ద్రావణాలు, అవలంబనాలు, కొలాయిడ్స్, పరమాణు నమూనాలు, రసాయనిక బంధం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఆక్సీకరణం, క్షయకరణం, పిహెచ్ స్కేలు, రసాయన చర్యలు, ఇవన్నీ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇందులో మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, లోహాలు, అలోహాలు, మూలకాల అనువర్తనాలు, గ్రూప్ మూలకాల రకాలు, జడవాయువులు, లోహ సంగ్రహణ శాస్త్రము, మిశ్రమ లోహాలు, ఇవన్నీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, పరిశ్రమలు, ఔషధాలు, ఆల్కహాల్, పరిశ్రమలు, ఎరువులు, గాజు, సిమెంటు, పేలుడు పదార్థాలు, సిరామిక్స్, పిఓపి, రసాయనిక ఇంధనాలు, ద్రవ ఇంధనాలు, వాయు ఇంధనాలు, పాలిమర్లు, ప్లాస్టిక్లు, కార్బను, వజ్రము, గ్రాఫైట్, హైడ్రోకార్బన్లు, నీటి కాఠిన్యత, నిత్య జీవితంలో రసాయనాలు, మూలకాలు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు, అంతరిక్ష యానము, రక్షణ రంగము, అణుశక్తి రంగము, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క లేటెస్ట్ ఎగ్జామ్ పాయింట్స్ అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు. చంద్రయాన్ 1, 2, 3 ఇచ్చారు. ఇస్రో యొక్క విజయాలు ఇచ్చారు. భారతదేశపు లాంచ్ వెహికల్స్ అని ఇచ్చారు. మంగళయాన్, ఇస్రో, పిఎస్ఎల్వి C-30 నుంచి C-15 వరకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎస్ఎస్ఎల్వి సంబంధించి భువన్, గగన్, ఎడ్యుశాట్, జీశాట్, మిషన్, దివ్యస్త్ర, ప్రోక్రాన్ 1 అణుపరీక్షకు 50 ఏళ్ళు అయిందని. అదేవిధంగా నాసా, గగన్యాన్ 3 ఇవన్నీ ఇచ్చారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంశాలు. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 6th to 10th వరకు 1 లైనర్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీ బుక్స్లలో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని ఎస్సీఆర్టీ స్కూల్ బుక్స్ని బేస్ చేసుకొని ఈ 1 లైనర్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో మీకు కొన్ని పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఈ బుక్లో ఏమేమి ఇచ్చారనేది వాళ్ళు ఇండెక్స్లో మెన్షన్ చేసినటువంటి ఇన్ఫర్మేషను. నేను ఒకసారి చూపిస్తా. ఈ విధంగా బుక్ ఉంటుంది. ఇంపార్టెంట్ వాటిని ఇక్కడ బాక్సుల రూపంలో ఇవ్వడం జరిగింది. చాలా వరకు డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫ్లో చార్ట్స్ లాగా. ఇది చూడండి, ఇది రక్తానికి సంబంధించి రక్త వర్గాల యొక్క వారసత్వము, వివాహాలు, సంతానం, బ్లడ్ గ్రూప్ సంబంధించి ఇచ్చారు. A బ్లడ్ గ్రూపు, ఏబి బ్లడ్ గ్రూప్ ఏంది, ఏఏ బ్లడ్ గ్రూప్ ఏంది, ఏబి బ్లడ్ గ్రూప్ ఏంటి, కొంచెం అర్థమయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ బాక్సెస్ అనేవి ఇంపార్టెంట్ వాటికి ఒక బాక్సెస్ ఇచ్చారు, షేడ్ ఇచ్చారు. ఇది DNA ఫింగర్ ప్రింట్కి సంబంధించిదంతా. ఇక్కడ డార్వినిజం, ఇది ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపించిందో అవన్నీ కూడా ఇట్లా బాక్స్ రూపంలో ఇచ్చారు. క్రోమోజోమ్ల యొక్క వర్గీకరణ, ఇది ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. ఈ విధంగా డివైడ్ చేశారు అనేది. మానవ పరిణామ క్రమం, వరుస క్రమం, వ్యాధి విజ్ఞాన శాస్త్రము, దీంట్లో మీకు లైంగిక వ్యాధులు చూడండి, ఇవన్నీ ఇన్ఫోగ్రాఫిక్స్ ఇచ్చారు, టేబుల్స్ ఉన్నాయి. ఈ విధంగా బుక్ ఓవరాల్గా బుక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫోగ్రాఫిక్స్ ఇచ్చారు, టేబుల్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ వాటికి బాక్సెస్ ఇచ్చారు. ఈ విధంగా ప్రతి చాప్టర్ని కూడా ప్రతి పేజీ ఈ విధంగానే ఉన్నది. అనువర్తిత జీవశాస్త్రము. ఓకే, గతంలో ఈ బుక్ బ్లాక్ అండ్ వైట్ బుక్ ఉండే, దాన్ని వీళ్ళు కలర్ రూపంలో మార్చేసి చాలా వరకు అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. టేబుల్స్ కానీ ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ ఇవన్నీ దీంట్లో జత చేసి స్కూల్ బుక్స్ని, అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని వాటన్ని దీంట్లో జత చేసి ఇవ్వడం జరిగింది. చూడవచ్చు. ఈ విధంగా ఓవరాల్గా బుక్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇది ఫిజిక్స్ డయాగ్రామ్స్ చూడవచ్చు, ఫిజిక్స్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పాను కదా ఇందాక, అవన్నీ ఇవే డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రశ్నలు. మీకు ఇండెక్స్లో చెప్పాను, డయాగ్రామ్ బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు ఇచ్చారని అవి. ఇది చూస్తే ఫిజిక్స్ చూడండి, ఫిజిక్స్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కూడా ఇవన్నీ కలర్లో నీట్గా అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా. రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కదా, దాంట్లో జనరల్ సైన్స్ సంబంధించి ఒక అంశము సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ బుక్ని
చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓవరాల్గా బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లియర్గా ఇండెక్స్లో చూపించాను కదా ఏమేమి అంశాలు ఇచ్చారనేది. బుక్ లాస్ట్లో మీకు వన్ లైనర్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి స్కూల్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని 6th to 10th వరకు ఇచ్చారు. లాస్ట్లో మళ్ళీ ఇంటర్మీడియట్కి సంబంధించినవి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది ఓవరాల్గా ఈ బుక్. మీకు కావాలనుకుంటే, మీకు నచ్చితే, మీకు అవసరం అనుకుంటే మార్కెట్లో అన్ని బుక్ షాప్లలో ఈ బుక్ అందుబాటులో ఉన్నది, మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.